మన గార్డెన్ లో పళ్ళ మొక్కలకి పూలు పిందెలు వస్తున్నాయి. సమ్మర్ కదా అయినా కూడా పూలు ఇంకా చిన్న చిన్న పిందెలు వస్తున్నాయి. పిందెలు కొన్ని రాలిపోతున్నాయి, పూలు కూడా కొన్ని రాలిపోతున్నాయి. అయితే కొన్ని ఫ్రూట్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా, అవి మాత్రం ఎక్కువగా పెరగట్లేదు అనమాట. ఎక్కువ హీట్ ఉందేమో అనేసి పెరగట్లేదు అని అనుకుంటున్నాను. కానీ ఫ్లవరింగ్ మాత్రం బాగా వస్తున్నాయి. అప్పుడప్పుడు మనము సాయిల్ పెక్కలిస్తూ ఉంటాం కదా, అయితే సాయిల్ పెక్కలిచ్చగానే మంచి ఫ్లవర్స్ వస్తున్నాయి. ఫ్లవర్స్ వచ్చిన తర్వాత ఫ్లవర్స్ మాత్రం పడిపోతున్నాయి. అండ్ కొన్ని కొన్ని పిందెలు అలా వస్తున్నాయి. పిందెలు వచ్చినవి సరిగ్గా పెరగట్లేదు. సో ఇంక ఫర్టిలైజర్ వేయాలని అనుకుంటా, ఎందుకంటే నాకు పిందెలు పడిపోతుంటే బాధగా ఉందన్నమాట. సో ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. వెల్కమ్ టు తెలుగు గార్డెనర్ విత్ ఆర్ట్స్. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. నార్మల్గా ఏదో లిక్విడ్ ఫర్టిలైజర్ వేస్తుంటాము లైట్గా సమ్మర్ అనేసి, కానీ అవి సరిపోవట్లేదు. వాటికి ఎక్కువ ఫీడింగ్ కావాలి కదా, అందుకే సరిపోవట్లేదు. మరి ఇప్పుడైతే ఫర్టిలైజర్ వేయడానికి ట్రై చేస్తున్నాను. మన బాల్కనీ గార్డెన్ పాట్స్ అన్ని కూడా సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వమన్నమాట. బాల్కనీ గార్డెన్ లో మాత్రం ప్లాంట్ కూడా నీడలోనే ఉంటుంది, కొంచెం కొంచెం సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతుంది. అలాగే సాయిల్ అయితే టోటల్ గా నీడలోనే ఉంటుంది అనమాట. అందుకే ఇప్పుడు మంచి వీటికి ఎన్పికే కావాలి, ఇంకా మంచి కాల్షియము, మ్యాంగనీస్, ఇంకా మిగతా మ్యాక్రో న్యూట్రియన్స్ కావాలన్నమాట. సో ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ వేస్తున్నాను పిందెలు ఇంకా పూలు కాపాడుకోవడానికి. సో ఇప్పుడు ఈ బౌల్ తీసుకున్నాను. బౌల్లో వచ్చేసి ఫస్ట్ సెసమి కేక్ వేస్తున్నాను. ఈ నువ్వుల పిప్పు ఉంటుంది కదా, ఇది ఆయిల్ తీసేసిన తర్వాత మిగిలిపోయిన పిప్పి అనమాట. ఇది వచ్చేసి ఒక 2 స్పూన్స్ అలా వేసాను అనమాట. అలాగే మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ వచ్చేసి ఆవాలు పిప్పి అనమాట. ఆవాలు నూనె తీసేసిన తర్వాత మిగతా పిప్పి ఉంటుంది కదా, ఇది చాలా బాగా పనిచేస్తుంది. దీంట్లో ఎన్పికే ఉంటుంది అనమాట. ఇది ఒక 3 స్పూన్స్ వేసాను. తర్వాత బోన్ మీల్ పౌడర్ వేసాను. బోన్ మీల్లో మంచి ఫాస్ఫరస్ ఇంకా కాల్షియం ఉంటుంది. ప్లాంట్ రూట్కి ఇంకా ప్లాంట్కి కాల్షియం అందించడానికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇది కూడా ఒక 4 స్పూన్స్ అలా వేసాను. తర్వాత కౌడంగ్ వేసాను అనమాట. కౌడంగ్ ఏంటంటే ఆవు పేడలో కూడా మంచి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఉంటుంది. అయితే అలాగే సాయిల్ ఫర్టిలిటీ పెంచడానికి మంచిగా ఉపయోగపడుతుంది. ఒక 5 స్పూన్స్ వేసాను అనమాట కౌడంగ్. సెసమి కేక్ లో కూడా ఎన్పికే ఉంటుంది, మంచి ఆయిల్ కంటెంట్ కూడా ఉంటుంది అనమాట. అలాగే మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి. మస్టర్డ్ కేక్ లో కూడా మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి, మంచి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఉంటాయి. ఇవన్నీ కూడా ఎన్పికే ఉంటాయి, కానీ డిఫరెంట్ టైమ్స్లో రిలీజ్ అవుతూ ఉంటాయి. మంచి కాంబినేషన్ ఆఫ్ ఫర్టిలైజర్ ఫామ్ అవుతుంది. బాగా కలిపేసేయాలి ఇవన్నీ కూడా. తర్వాత ఇప్పుడు దీంట్లో ఏంటంటే కంపోస్ట్. ఈ కంపోస్ట్ మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అనమాట. మనము ఎక్కువగా వాడని పాట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఈ చిన్న పాట్ ఉంది, ఒక 2 ఇయర్స్ అయిపోయింది. ఇది సాయిల్ అస్సలు ఏమాత్రం దీన్ని చేంజ్ చేయలేదు. చింత చెట్టు వేసామన్నమాట, దానికి చిగుళ్ళు వచ్చాయి. వచ్చినప్పుడల్లా కట్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాం అంటే మొత్తము అవి తీసేస్తున్నాము, ఎందుకంటే ఇంకా ఎక్కువ పెరగవు అవి. సారవంతంగా సాయిల్ లేదనమాట. దీన్ని సారవంతంగా చేసుకోవాలి మనము. ఇప్పుడు ఎలా సాయిల్ ని మనం ఫర్టైల్ చేస్తామో అది చూద్దాము. సో ఇప్పుడు ఉన్న పాట్ లో అంతా కూడా సాయిల్ అంతా తీసేస్తాము. మొక్కలు ఉన్నాయి కదా, మొక్కలన్నీ దాంట్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసేస్తాం అనమాట. మంచి రూట్ ఫార్మేషన్ అయింది చూడండి. చిన్న పాట్ అయినా కూడా జస్ట్ 3-4 ఇంచెస్ పాటేనండి అది, కానీ దాంట్లో బాగానే హార్వెస్ట్ ఇచ్చింది చింత చిగురు. సో ఇది తీసేసి ఆ సాయిల్ ఆ పాట్ లో వేసేసి పక్కన పెట్టుకుంటున్నాం అనమాట. ఈ పాట్ ఉంది చూడండి, గట్టిగా ఉంది ఈ సాయిల్ లో ఫర్టైల్ లేనందువల్ల ఏమైందంటే ఆ జామ చెట్టు మొలకొచ్చింది, కానీ ఆ పెరగట్లేదు సరిగ్గా. ఈ సాయిల్ లో ఏ మాత్రము బలం లేదండి, అంటే దాంట్లో పోషకాలు ఏమీ లేవు ఈ సాయిల్లో. సో ఇది కొన్ని రోజులు అయిపోయింది, ఒక 1 ఇయర్ అలాగ అయిపోయింది దాన్ని మార్చక. దాన్ని అంతా ఒక టబ్ లో వేసేస్తున్నాము. ఇప్పుడు ఈ పాట్ ని ఖాళీ చేసేసి ఆ సాయిల్ అంతా ఫర్టైల్ లేని సాయిల్ మనం పక్కన పెట్టేసుకున్నాము. ఏవేవైతే పాట్స్ మనం పాత ఉంటాయో అవన్నీ కూడా ఇప్పుడు కంపోస్ట్ కి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ పాట్ తీసుకున్నాము. మట్టి పాట్ అయితే చాలా బాగుంటుంది, అదైతే మంచి ఏరేషన్ అంతా గాలి బాగా తగులుతుంది. సో నాకు అవైలబుల్ లేదు కాబట్టి ప్లాస్టిక్ పాటే వాడుతున్నాను. ప్లాస్టిక్ పాట్లో మంచి డ్రైనేజ్ సిస్టమ్ బాగుండాలి. సో ఇప్పుడు మనము లేయరింగ్ చేసుకుందాము కంపోస్టింగ్కి. సో ఇప్పుడు నేను వాడుతున్నది ఏంటంటే సున్నం అండి. పానాకు షాప్లో సున్నం ఉంటుంది కదండి, ఆ సున్నం
ఈ పాట్లో ఫస్ట్ లేయర్ వేస్తున్నాను అనమాట. సున్నం దీంతో ఏమవుతుందంటే అది కర్లీ లీఫ్ ఉంటుంది కదా, అది రాకుండా చేస్తుంది అనమాట. సున్నములు ఉంటాయి కదా, వేపాకులు వేసాము. వేపాకులు వేసేసిన తర్వాత ఒక సన్న లేయర్ ఆఫ్ సాయిల్ వేయాలి. ఇప్పుడు మనం ఇందాక తీసి పెట్టాం కదా, అస్సలు బలం లేని సాయిల్ ఉంది కదా ఆ 2 పాట్స్లో, ఆ సాయిల్ తీసి దాని మీద ఒక లేయర్ వేసేసాను అనమాట. ఇప్పుడు ఈ వెజిటేబుల్ పీల్ వేస్ట్ ఉంది కదండి, చిన్న చిన్న పీసెస్ చేసుకుంటే ఏమవుతుందంటే తొందరగా కంపోస్ట్ తయారవుతుంది. పెద్ద పెద్ద పీసెస్ ఫ్రూట్ పీల్స్ కానీ లేకపోతే వెజిటేబుల్స్ పీల్ పెద్ద పెద్ద పీసెస్ ఉంటే ఏమవుతుందంటే లేట్ కంపోస్ట్ ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు లేయర్ వేసాం కదా, కంప్లీట్గా క్లోజ్ చేయాలి ఫస్ట్ లేయర్. ఇప్పుడు మనం చేసేది మీకు ఏం చూపిస్తున్నానంటే ఒకేసారి చూపిస్తున్నాను కదా, ఒకేసారి కాకుండా మీరు రోజు ఇదే పద్ధతిలో అలా వాడుకోవాలన్నమాట. ఇప్పుడు రోజు ఒక లేయర్ మనకి కలెక్ట్ అయింది అనుకోండి, అది వేసేసిన తర్వాత కంపోస్ట్ బిన్ పక్కనే ఇంకో సాయిల్ పెట్టుకోవాలన్నమాట. ఆ సాయిల్ ఇప్పుడు మనం పాత సాయిల్ అని అనుకున్నాం కదా, ఆ సాయిల్ లాంటిది పక్కన పెట్టుకోవాలి. ఎప్పుడెప్పుడైతే మనము ఇవి అన్నీ వెజిటేబుల్స్ వేసేస్తామో వెంటనే ఆ సాయిల్ని దీని మీద కప్పేసేయాలి, కంప్లీట్గా కప్పేసేయాలి. కంప్లీట్గా కప్పేయటం వల్ల ఏమవుతుందంటే ఈగలు కానీ దోమలు కానీ పురుగులు అటాక్ అవ్వటం కానీ చీమలు పట్టడం కానీ స్నేయిల్స్ రావటం కానీ అలాంటివన్నీ ఉండవు అనమాట. మళ్ళీ మనం నెక్స్ట్ డే ఏదైతే మన కిచెన్ వేస్ట్ వస్తూ ఉంటుందో ఆ సాయిల్ మీద కవర్ చేసేస్తాము. కవర్ చేసేసిన తర్వాత మళ్ళీ మనం పక్కన సాయిల్ పెట్టుకున్నాం కదా, ఆ సాయిల్ దానిపైన వేసేస్తాము. అయితే మధ్య మధ్యలో మళ్ళీ వేపాకులు అప్పుడప్పుడు వేస్తూ ఉంటే ఎక్కువగా స్నేయిల్స్ అలాంటివి అటాక్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. మధ్యలో కొంచెం కొంచెం మనం బెల్లం వాటర్ వేసామనుకోండి, వేస్తే కరెక్ట్గా 1 వీక్కే తయారైపోతుంది. హార్డ్లీ 1 వీక్ అనుకోవచ్చు, ఈజీగా తొందరగా తయారైపోతుంది. ఈ బెల్లం వేస్తే ప్రాసెస్ ఎక్కువగా ఫాస్ట్గా అవుతుంది అనమాట. బెల్లం వాటర్ మధ్యలో ఒక లేయర్ వేస్తూ ఉండాలి, వేస్తూ ఉంటే తొందరగా అయిపోతుంది అనమాట. అయితే ఈ ఎర్త్వామ్స్ కూడా మంచి పోషకాలు అందిస్తుంది అనమాట మన సాయిల్లో. ఎర్త్వామ్స్ కూడా అప్పుడప్పుడు వేస్తూ ఉండాలి. ఆల్రెడీ మన సాయిల్లో ఉంటాయి, కానీ కంపోస్ట్లో యాడ్ చేస్తే ఇంకా మంచిదన్నమాట. ఇది కంప్లీట్గా ఫామ్ అయిన కంపోస్ట్ అనమాట ఇది. దీంట్లో చూడండి ఎంత బాగుందో, సాయిల్ మాత్రం మంచిగా ఫర్టైల్ అయిపోయింది అనమాట. మంచి ఎర్త్వామ్స్ ఉన్నాయి, సాయిల్ కూడా చాలా బాగా స్పంజీగా తయారైంది అనమాట. ఇది వచ్చేసి ఒక 15 స్పూన్స్ అలా వేసాను అనమాట. వేసి బాగా కలిపేసేయాలి ఇవన్నీ కూడా. ఇవన్నీ కలిపేసిన తర్వాత ఇప్పుడు మనము ప్లాంట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ప్లాంట్కి అప్లై చేసుకునే ముందు ఇప్పుడు ఈ ప్లాంట్ పాట్స్ వచ్చేసి అన్నీ కూడా మన ఈ 9 ఇంచెస్ పాట్స్ అనమాట. ఈ యాపిల్ బేర్ మొక్క 9 ఇంచెస్ పాటే, పపాయ మొక్క కూడా 9 ఇంచెస్ పాటే, ఇలాగ దానిమ్మ కూడా 9 ఇంచెస్ పాటే, ఇలాగ సపోటా కూడా 9 ఇంచెస్ పాటే, లెమన్ కూడా 9 ఇంచెస్ పాటే అనమాట. అలాగ అన్ని మొక్కలు కూడా డేట్ ప్లాంట్ కూడా 9 ఇంచెస్ పాటే అనమాట. ఆల్మోస్ట్ అన్ని మొక్కలు కూడా దాదాపు 9 ఇంచెస్ పాటే. ఒక్క లెమన్ ట్రీ మాత్రం ఒకటి బ్యాగ్లో వేసాను, అది మాత్రం 12-13 ఇంచెస్ ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా ఫస్ట్ మనం వేసుకునే ముందు ఈ సాయిల్ అంతా పైన సాయిల్ అంతా తీసేయాలి. అంటే ఇప్పుడు మనం సాయిల్ కూడా మార్చుతున్నట్టు లెక్క. సో ఇప్పుడు ఇవన్నీ కూడా తీసే ముందు ఇలా సాయిల్ పెకిలించుకోవాలి. సాయిల్ పెకిలిస్తే ఏమవుతుందంటే మంచి ఏరేషన్ పోయి రూట్స్కి బ్రీదింగ్ బాగా అంది బ్రీత్ చేసుకుంటాయి అనమాట. బ్రీత్ చేసుకున్న తర్వాత అవి మంచిగా ఫ్లవరింగ్ వస్తాయి. మనం ఎప్పుడైనా ఏ ఫర్టిలైజర్ వేయకున్నా కూడా జస్ట్ సాయిల్ పెకిలిస్తే మాత్రం ఫ్లవరింగ్ వచ్చేస్తుంది ప్లాంట్స్లో. సో అలా మనం సాయిల్ పెకిలిచ్చేసేయాలి. పెకిలిచ్చేసి ఎక్కువగా ఎక్సెస్ సాయిల్ ఉందనుకోండి, పాత సాయిల్, అది తీసేసేయాలి. తీసేసి ఈ సాయిల్ కొత్తది సాయిల్ వేసుకోవాలన్నమాట. ఒక 4-5 స్పూన్స్ అలాగా, లేదా 3-4 స్పూన్స్, అంటే ప్లాంట్ గ్రోత్ని బట్టి అవి ఎంత యాక్టివ్గా ఉన్నాయి, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి, ఎంత అబ్జార్బ్ చేయగలుగుతున్నాయి అన్న దాన్ని బట్టి ఒక 4-5 స్పూన్స్ అలాగా దీంట్లో వేసుకుంటున్నాము. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ కంపోస్ట్ మిక్స్ చేసాం కాబట్టి ఎంత ఘాటుగా లేదనమాట. సో ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ వేసిన తర్వాత దీనిపైన కాంపోస్ట్ కప్పేసేయాలన్నమాట. ఎందుకంటే ఎప్పుడప్పుడు ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుంది, సిజమీ కేక్, మస్టర్డ్ కేక్. అందుకే దీనిపైన మనం కాంపోస్ట్ వేసేస్తున్నాము.
వేసేసి మంచిగా నీళ్లు పట్టేసేయాలన్నమాట. నీళ్లు పట్టేసిన తర్వాత మళ్ళీ దీనిపైన మనం చిన్న చిన్న వాటర్ బాటిల్స్ అలా పెట్టుకుంటాము. ఇది డ్రిప్ ఇరిగేషన్ మెథడ్ లాగా పనిచేస్తుంది అనమాట. చిన్న బాటిల్స్కి సన్న కన్నం చేస్తాము. కన్నం చేసేసి దాంట్లో వాటర్ ఫిల్ చేస్తూ ఉంటాం అనమాట. ఎప్పుడైనా ఏ వాటర్ నార్మల్గా వేయకపోయినా పర్లేదు, కానీ డ్రిప్ ఇరిగేషన్ మెథడ్లో వాటర్ వేస్తూ ఉంటే ప్లాంట్స్ మంచి చిగుళ్ళు వస్తాయి అనమాట. బాటిల్స్ పెట్టేసరికి కొత్త కొత్త చిగుళ్ళు వస్తుంది అనమాట. అలాగే ఈ ప్లాంట్స్, ఫ్రూట్ ప్లాంట్స్ అన్నిటికి కూడా ఇలాగా డ్రిప్ ఇరిగేషన్ మెథడ్లో మనము సమ్మర్లో ఇలా కాపాడుకుంటాము. వాటరింగ్ ఇలాగే వేస్తామన్నమాట. సాయిల్ మాయిశ్చర్ బాగుంటుంది, అలాగే డ్రై అవ్వవు అనమాట. ఇప్పుడు మనం ఫర్టిలైజర్ వేసాం కదా, వాటికి ఎక్కువ ఎఫెక్ట్ పడకుండా బాగా గ్రో అవుతాయి. సో అలాగే ఇప్పుడు ఇవన్నీ కూడా మనము అన్ని ప్లాంట్స్ కూడా వేసేస్తున్నాము. అలాగే ఈ 13 ఫీట్ ఉన్న నిమ్మ చెట్టుకు కూడా మొత్తం తీసేసాము. సో దీనికి కొంచెం పెద్ద పాట్ కాబట్టి ప్లాంట్ కూడా చాలా పెద్దగా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసామన్నమాట. వేసేసి మళ్ళీ కంపోస్ట్ వేసేసాము. సో ఇలాగా ఈ ప్లాంట్స్ అన్నిటికి కూడా ఫర్టిలైజేషన్ చేసేసాము. అయితే కనీసం వారం వరకు రెగ్యులర్ వాటర్ ఇస్తూ ఉండాలి. సమ్మర్ కదా, ఒక్కరోజు మర్చిపోయినా కూడా ప్రాబ్లమే అవుతుంది. ప్లాంట్స్ కొంచెం డ్రై అయ్యే అవకాశం ఉందన్నమాట. అందుకే మర్చిపోకుండా ఒక వారం పాటుగా కంటిన్యూస్గా వాటర్ వేస్తుండాలి. అయితే ఈ పౌడర్డ్ ఫర్టిలైజర్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే, సమ్మర్ కదా, సమ్మర్ అయితే స్లో రిలీజింగ్ ఫర్టిలైజర్ కావాలన్నమాట. అందుకే ఈ పౌడర్స్ వేసాను. అదే లిక్విడ్ ఫర్టిలైజర్ వేస్తే ఏమవుతుందంటే ఇన్స్టెంట్గా వాటికి ఫర్టిలైజేషన్ అందిపోతుంది. ఒక్కొక్కసారి వాటికి షాక్కి గురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఈ పౌడర్డ్ ఫర్టిలైజర్ వేస్తున్నాను అనమాట. సో సమ్మర్లో అయినా కూడా ఇలాంటి పౌడర్డ్ ఫర్టిలైజర్ స్ట్రాంగ్ అయినా కూడా కొంచెం కంపోస్ట్లో మిక్స్ చేసుకొని కొంచెం దాన్ని లైట్ చేసుకొని వేసుకోవచ్చు. జనరల్గా అయితే మనం ఈ సమ్మర్ వేసుకోము ఇలాంటి ఫర్టిలైజరు, కానీ ఇప్పుడు ఫ్లవర్స్ వచ్చాయి, ఫ్రూట్స్ వచ్చాయి కాబట్టి నేను వేస్తున్నాను. అంత ఇర్రెగ్యులర్గా న్యూట్రిషన్ ఉంటుందన్నమాట. అందుకని ఇవి వేయాల్సి వచ్చింది, లేకపోతే అసలు మనం ఆ సమ్మర్లో వేయము. బట్ ఇంకా తప్పలేదు. సో ఈసారి మాత్రం చూడాలి, ప్లాంట్స్ బాగా పెరుగుతాయని అనుకుంటున్నాను. ఓపెన్ స్పేస్ ఉందనుకోండి, అలాంటి వాళ్ళు ఈ ఫర్టిలైజర్ వేయకపోవడమే మంచిది. ఎందుకంటే చాలా పవర్ఫుల్గా ఉంటాయి అన్నమాట ఆ ఫర్టిలైజర్స్. ఇప్పుడు మన బాల్కనీ గార్డెన్లో మాత్రం ప్లాంట్ కూడా నీడలోనే ఉంటుంది, కొంచెం కొంచెం సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతుంది. అలాగే సాయిల్ అయితే టోటల్గా నీడలోనే ఉంటుంది అనమాట. అందుకే ఈ ఫర్టిలైజర్ వేస్తున్నాను. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నాను. ఒకవేళ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.